జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి చెందేవాడు ఎప్పటికీ బాగుపడడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 1, 2025, బుధవారం. తిథి నవమి, రాత్రి 7:01 వరకు. తదుపరి దశమి. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 8:06 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము అతిగండము, రాత్రి 12:34 వరకు. తదుపరి సుకర్మము. కరణం పాలవ, ఉదయం 6:38 వరకు. తదుపరి కౌలవ. రాత్రి 7:01 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం మధ్యాహ్నం 1:45. చంద్రాస్తమయం రాత్రి 1:06. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 8:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి 11:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. వర్జము సాయంత్రం 4:28 నుండి 6:09 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:31 నుండి 4:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:27 నుండి 4:27 వరకు. అక్టోబర్ 1, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ నవమి, ఉదయం 7:01 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి దశమి మంచి తిథి. ఉదయం 8:06 తర్వాత నుండి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. దశమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను, మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తాలు ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఆశ్వయుజ శుక్ల నవమిని మహర్నవమి అంటారు. దుర్గాష్టమి, విజయదశమి లాగే మహర్నవమి కూడా అమ్మవారికి విశేషమైన రోజు. ఈ రోజున అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. మహిషాసుర మర్దనిగా అలంకరించి ఆరాధిస్తారు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:27 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:27 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం
2 గంటల 27 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఉదయం రథోత్సవము, రాత్రి అశ్వవాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రపంచ శాకాహార దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జయంతి, తెలుగు సినీ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారి జయంతి, సినీ నటులు శివాజీ గణేశన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 1 బుధవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి: చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి: చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి: మానసికంగా అలజడిగా ఉంటుంది. కర్కాటక రాశి: విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి: లాభం ఉంటుంది. కన్యా రాశి: దైవ బలం రక్షిస్తుంది. తులా రాశి: ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి: అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి: కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి: ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీన రాశి: ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.